నేను ఎలా ఉన్నాను ఏంటి నన్ను చూస్తూనే ఉన్నారు నేను హ్యాండ్సమ్ నే థాంక్స్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్వాలిటీ ఆఫర్ స్టైలే చేంజ్ చేయాలి జెండర్ చేంజ్ చేయకూడదు ఓసారి అద్దంలో చూసుకో ఇదంతా ఆ సన్ని చేసిన పనే వాడు ఏం చేస్తాడో చూడండి. ఎలా ఉన్నావు తెలుసా సన్ని కరెంట్ పిక్చర్ లో వచ్చే గమ్యంలో ఉన్నావు. ఏమిటిది ఇది నేను చెప్పిన హెయిర్ స్టైల్ కాదే. ఈ ఫోటోని ఎవరు మార్చింది? నాకు హెయిర్ కట్ చేయి చూడడానికి స్టైల్ గా ఉండాలి. జిమ్కెళ్ళే వాళ్ళు పెట్టుకుంటారు బాడీని ఫిట్ గా. పప్పెట్ తో ఫైట్ చేయబోయేది మన కేట్ కేట్. చప్పట్లు కొట్టండి. ఇదిగో తీసుకో ఇది కూడా తీసుకో ఇది ఎలా ఉంది అన్నయ్య అన్నయ్య నన్ను కాపాడండి రాత్రి కూడా మనం చేసేది డిన్నర్. ఇందులో విన్నర్ పప్పెట్. చప్పట్లు కొట్టండి. ఓ గురు, ప్యాంట్ చిరిగితే ఆ ప్యాంట్ ని షార్ట్ ప్యాంట్ గా వేసుకోవచ్చు. 40 రూపాయలు ఇచ్చి కొబ్బరి బొండం కొనేది నేను, అది తాగేది నువ్వా?
కిట్టి నేనే దద్దమ్మని, కానీ నువ్వెలా కన్నా సార్ తో టైం ని స్పెండ్ చేస్తున్నావు చెప్పు? నువ్వు బుద్ధిమంతురాలివి కదా. ఆవ్ ఓ గురు, ట్రాక్టర్ నడిపితే పడపడానికి సైలెన్సర్లో సౌండ్ వస్తుంది. యూకేకి వెళ్తుంది కిట్టి. తన దగ్గర ఉన్నాయి ఎక్స్ట్రా టికెట్స్. శబాష్ శబాష్ శబాష్. చాలా రోజుల తర్వాత ఊరంతా తిరగడానికి అవకాశం దొరికింది. నా రెక్కలేమి ఇనుము కాదు, కానీ అయస్కాంతంలా అతుక్కుపోయింది. ఇప్పుడు తిందాం వెళదాం యూకేకి. ఏంటి అనుమానమా? ముందు మాల్కి వెళ్ళి ట్రిప్ కోసం షాపింగ్ ఇది చేసేద్దాం. బాంబ పెట్టింది కొత్త ఆవకాయ పచ్చడి. ఈ కన్నా పెడుతున్నాడు మీ అందరికి నమస్కారం. బంగాళదుంపని హిందీలో ఆలు అంటారు. ఈ రోజు ఫైట్ కి జడ్జు మన బాలు. చప్పట్లు. ఇలా చూడు తమ్ముడు, ఇదేమి కవితల పోటీ కాదు. సిచ్యువేషన్ టైట్ గా ఉంది. కవితలు మాని ఇద్దరు ఫైటర్స్ ని పిలు. ఎస్, ఇప్పుడు ముందుగా రాబోతోంది. ప్రైజ్ కొడితే వస్తుంది జాక్ పాట్. రింగ్ లోకి వస్తున్నాడు మన పాపాయ్. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రాబోయే ఆయన పేరు తోతారాం. రండి తోతారాం గారు, చప్పట్లు కొట్టండి. ఇక్కడ చూసావా 8 ప్యాక్. తోతారమని చెప్పకండి అయ్యా, కిట్ 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 అని చెప్పండి అయ్యా. అర్థమైందా? ఎందుకన్నా అలా పిలవాలి? అవునయ్యా, నేను వీడితో పోటీ పడడానికి ఇష్టపడట్లేదు. ఈ చిన్న విషయానికి నా తమ్ముడు కిట్ కిట్ చాలయ్యా. వైద్యులు గారు అద్భుతమైన కౌచిని ఉపయోగిస్తున్నారు. ఆ కౌచ్ ఔచ్ అని అరిచే లోపు ఆయన మీద నుంచి ముందు కిందకి దిగిపోపాడు. ఎక్కడికి వెళ్తున్నావు? వీడి సమస్య ఏంటో నాకు బాగా అర్థమైంది. ఈ మిరియాలు, చెక్క, మొగ్గ, లవంగాలు, వాటితో పాటు పాలు కలుపుకోవాలి. వైద్యులు, మీరు టీ తర్వాత వేయొచ్చు గాని ముందు తనకు ఒక మందు ఇవ్వండి. తనకి నయం అవ్వాలి. దగ్గరికి వస్తావా? మర్యాదగా వెళ్ళిపో. ఇది ఆయుర్వేద మందు. ఇదిగోండి, దీన్ని వాడికి ఇవ్వండి. ఇది తీసుకున్న తనకి నయం అవ్వలేదంటే ఏం చెయ్యాలి? అప్పుడు ఈ మందు ఇవ్వండి. ఇది తీసుకున్న తర్వాత తనకి నయం అవ్వలేదంటే? అలా అయితే ముందు మీరందరూ ఈ మందును తాగండి. ఎందుకు? ఇది పాజిటివ్ గా ఆలోచించడానికి మందు. మీరందరూ నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ముందు డబ్బులు ఇచ్చి కదలండి. బన్నీ, మమ్మల్ని అందరినీ కలిపి ఒక ఫోటో తీ. ఈ ఆఖరి పీసు నాకు కావాలి. అందుకనే మేము కొనుక్కున్నాము, నీకు అసలు ఇవ్వము. ఏయ్, మేము నిన్ను ఉతికారేస్తాం. ఏంటి అనుమానమా?
ఏంటి ఏంటయ్యా ఇది? మీ ముగ్గురు బాగా నిద్రపోయి టైర్డ్ అవ్వలేదా? ఇక చాలు లేవండి, మనం దాగుడు మూతలాట ఆడుకుందాం. నేను వెళ్ళి దాక్కుంటాను, మీరు వచ్చి కనిపెట్టాలి. వద్దు, నేనే దాక్కుంటాను. ఈసారి మీరు నన్ను కనిపెట్టండి. ఏంటి నువ్వు దాక్కుంటావా? అయితే నిన్ను 2-3 వారాల పాటు వెతకం, ఎందుకంటే నీ వల్ల అసలు ఏ ప్రయోజనము లేదు. నేనే ముందు వెళ్ళి దాక్కుంటాను, మీరందరూ కలిసి నన్ను వెతకండి. పొప్పట్ని ముందు నేనే కనిపెడతాను, చూస్తూ ఉండండి. 1 2 3. నేను లివింగ్ రూమ్ లో వెతుకుతాను. మరి ఏంటిది? పప్పట్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడ కనపడటం లేదే. మనం తనని కనిపెట్టడానికి ఎంతో శ్రమ పడుతున్నాం, కానీ తను ఎక్కడో దాక్కొని జాలీగా ఉన్నాడు. అవును, ఈ డ్రెస్సులని ఎందుకు ఇక్కడే పెట్టారు? వీటిని మనం ముందు మెషిన్ లో వెయ్యాలి కదా. అరే ఏంటిది? పప్పట్ ఇంత అద్భుతంగా దాక్కున్నాడు, ఎక్కడ వెతికినా కనపడటం లేదే. నాకు చాలా టెన్షన్ గా ఉంది. తను ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోయాడా ఏంటి? ఇక్కడే ఉన్నావా? హాయ్ పప్పట్. నన్ను వదిలేయండి. తాగుడు మూతలాట అని చెప్పి నన్ను దంచి పారేస్తున్నారు. ఇక ఈ ఆట ఆడింది చాలు, ఆపండి. అరే ఏంటిది? పోపటికి బాగా దెబ్బ తగిలినట్టుంది. హనీ, త్వరగా పోపటికి టాబ్లెట్ ఇవ్వు. అరే హనీ, నువ్వు అసలు ఏం చేసావు? పొప్పటికి టాబ్లెట్ ఇచ్చాను, అది కూడా హై స్పీడ్ టాబ్లెట్. తనకి త్వరగా నయమైపోతుంది. వినండి వినండి. అరే ఆగు, ఈ నగరవాసులకి నేను ఒక శుభవార్త చెప్పబోతున్నాను. అందరూ ఇప్పుడు నేనున్న చోటుకి వచ్చి హాజరవ్వండి. నేను ఒక కొత్త మందుని కనిపెట్టాను. దాన్ని గనక వాడారంటే మీకు ఎటువంటి జబ్బు రాదు. ముందు డబ్బుని ఇందులో వెయ్యి. దేనికి దిగులు పడద్దు, ఆ గుర్రం ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది, నాకు తెలుసు. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఇప్పుడు గుర్రం వస్తుందా లేదా అని చూడమా మన పని. మనం ఇప్పుడు వెంటనే బాలుని పట్టుకొని తీరాలి. తాబేలు కాస్ట్యూమ్ లో చిరుతపులు వచ్చినట్టు అనిపిస్తోంది. ఆ వైద్యుడి దగ్గర మేము కూడా మందు తీసుకుని వాడాం. ఆ తర్వాత మేము చాలా వేగంగా పరిగెత్తగలుగుతున్నాం. నేను విన్నాను, చిన్నప్పుడు నేను ఒక తాబేలు ఓడించిందట కదా. అలాంటిదేమీ జరగలేదు. తాబేలు ఎక్కడైనా వేగంగా పరిగెత్తుతుందా ఏంటి? అరే అది ఇంకెప్పుడు కథగా ఉండదు. ఇంకెప్పుడు మనం తాబేలని తక్కువ చేసి చూడకూడదు.
అసలు శక్తే లేకుండా పోయింది. అరే రే బాగా నొప్పి పెడుతుంది. అది నాది, ముందు పట్టుకున్నది నేనే. ముందు నేనే పట్టుకున్నాను. ఏంటి అనుమానమా? అనుమానం లేదు. ఇలా చూడు, నీకు అసలు బుర్ర ఉందా? అన్నయ్యకి మామిడి పండు అంటే ఇష్టం, అందుకనే దీన్ని తీసుకెళ్తున్నాను. నేను తోతారం కోసం ఇది తీసుకువెళ్తున్నాను. నేనే తీసుకెళ్తాను. ఆ పండు నాది, నాకు ఇచ్చేసాయి. మామిడి పండు నా సొంతం. ఏంటి అనుమానమా? ఇలా చూడు పపట్, నువ్వు ఇది మొయ్యలేవు గాని ఒక ప్లేటు తీసేసే సరిగ్గా ఉంటుంది. మీరు బాగా చెప్పారన్నయ్య. మిరియాలు చిన్నవైనా కారం గొప్పగా ఉంటుందని అంటారు కదా. ఎవరిని చూసి మీరు ఎంత మాట అన్నారు? నన్ను చూసి మిరియాల గింజంటారా? తోతారా? నీకు వినిపించట్లేదా? నిన్నే చెప్పేది. చూసావా, మా అన్నయ్య అవును అన్నారు. పోపట్, నువ్వు నిజంగానే కారాలు మిరియాలు. తోతారాం, నీకు నీ బలం చూసుకుని గర్వం వచ్చింది. ఏంటి అనుమానమా? అవునవును, మా అన్నయ్య బలవంతుడు. ఆ విషయం మాకు తెలుసు. నిన్ను పట్టుకుని నలిపి పారేస్తారు. నువ్వు ఊరికే ఉండవా? ఇద్దరికి గొడవ పెట్టి సంతోషపడుతున్నావా? నేనేం చేశాను? అవునయ్యా, నేను కాస్త మాట్లాడతాను. మీరే మాట్లాడతారు. మీరేమో ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఆ పప్పట్ చూడు ఎలా మాట్లాడుతున్నాడో. బన్నీ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నాడు. బన్నీ చెప్పేది నిజమేనయ్యా. అదిగో చూసారా, వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాడు నిన్ను తెగ రెచ్చగొడుతున్నాడు. వెనక నుంచి నీకు తాళాలేస్తున్నాడు. నిన్ను బలవంతుడని నిరూపించడానికి నన్ను బలహీనుణ్ణి చేస్తున్నాడు. అవును, మా అన్నయ్య బలవంతుడు. అందులో నీకు అనుమానం ఉంటే మా అన్నయ్యతో ఫైట్ చెయ్యి. నేను ఫైట్ చేయను. ఏం భయమా? నేను ఎవరిని చూసి భయపడను. అయితే నాతో తలపడి నన్ను ఓడించు. తోతారాం, అసలు నీకేమైంది? నువ్వు పొప్పటితో ఫైట్ చేస్తావా? ఈ ఫైట్ జరుగుతుంది. అది రేపే జరుగుతుంది. తోతారాం, సిద్ధంగా ఉండు. అవునయ్యా, దీనికి మేకప్ వేసుకొస్తారా ఏంటి? నేను ఆల్ టైం రెడీగానే ఉన్నానయ్యా. బన్నీ పోపెట్టి ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. మనమే అతనికి ఎలాగైనా కాపాడాలి. తోతారాం, పొప్పటి ఈ రోజు గొడవ పడలేడు. ఎందుకంటే తను జోర్దార్కి మాటిచ్చాడు. అవును, మేమిద్దరం బన్నీకి పాయసం చేయడం నేర్పిస్తామని చెప్పాము. నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు చేసి ఇచ్చారంటే నేను తినేస్తాను. నొప్పిగా ఉంది. కానీ నీ చేతితో చేసిన పాయసం తింటే ఒక టేస్ట్ ఉంటుంది కదా. పోపెట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? జోర్దార్, నువ్వు పోపట్ని అలా అనకు. మీరందరూ కలిసి నన్ను మాత్రమే కదా అలా పిలుస్తారు. ఇప్పుడు ఇద్దరిని అలా పిలిస్తే ఇద్దరం కన్ఫ్యూజ్ అవుతాం కదా. మీరు నన్ను పిలుస్తున్నారా వాడిని పిలుస్తున్నారా అని తెలియదు. పొప్పట్, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కిట్ కిట్ అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాడు. కిట్ కిట్ కాదు, జోర్దారే మీ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ చేసి మీరిద్దరు గొడవ పడేటట్టు చేద్దాం అనుకుంటున్నాడు. ఏయ్, నువ్వు నోర్మి. బన్నీ తోతారాం పప్పెట్ గొడవ గురించి మాట్లాడుతున్నాడు. అందరికీ బాగా అర్థమవుతోంది. కానీ ఈ తోతారాంకే ఏమీ అర్థం కావడం లేదు. తోతారాంకి ఏం తెలియడం లేదు.
వాడిని ఆ పేరుతోనే పిలుస్తున్నారా? మీరందరూ అసలు ఏమనుకుంటున్నారు? అందరినీ ఒకే పేరుతో పిలిస్తే ఆ తర్వాత నా గుర్తింపు ఏమైపోతుంది? హనీ నువ్వు నోరు మూస్తావా? నీ పిచ్చి అందరికంటే బాగా ముదిరిపోయింది. ఓకే అయితే సరే. అయితే ఫైనలీ నేనే పిచ్చివాడినా? అందరికన్నా పెద్ద పిచ్చివాడిని. నీకు మతిపోయిందా అని ఎందుకు ఇలా చేశావు? మిత్రుడే ఇలా చేస్తుంటే నాకు నయం ఎప్పుడు అవుతుంది? అసలు ఏమైంది? నకిలీ వైద్యుడిచ్చిన మందుని తాగితే నీకేమైనా అవుతుంది. నేను నీ ప్రాణాలు కాపాడని తెలుసుకో. వాళ్ళు ప్రజల్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఏంటి? మన వైద్యుడు బాలు ప్రజలందరినీ మోసం చేస్తున్నాడా? ఇప్పుడే తనకి తగిన గుణపాఠం చెప్తాను. రండి రండి, మీకు ఇప్పుడే మందు కావాలి? బాగా తన్నులు తిన్న తర్వాత అది నయం అవ్వడానికి మీ దగ్గర ఏమైనా మందులుందా సార్? అది కాదు, ఎవరు బాగా దెబ్బలు తింది? బాలు అనే ఒక ఫ్రాడ్. నువ్వు నకిలీ వైద్యుడివి. నిజమైన వైద్యుడు బాలు ఎక్కడికి వెళ్ళారు? అరే, మనం దొరికిపోయాం. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా చూడు, ఫన్ ఇప్పుడు రన్ అయింది. రన్ రన్. వైద్యులు గారు నాకు 5 రోజుల నుంచి జ్వరం పీడిస్తోంది. ఏమంటున్నావు? 5 రోజుల నుంచి జ్వరం పీడిస్తుందా? ముందు రోజు ఎందుకు రాలేదు? ఇంట్లో హీటర్ రిపేర్ అయ్యింది, అందుకని మా ఇంట్లో అందరూ నన్నే హీటర్ గా వాడుతున్నారు. హీటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది, అందుకే మందుల కోసం వచ్చాను. ఇలా రా, ఇదిగో ఈ మందులు తీసుకెళ్ళు, త్వరగా నయమవుతుంది. దొరికింది దొరికింది, ఒక మంచి ఐడియా. మనం చాలా దొంగిలించాం కదా, ఇప్పుడు మోసం చేసే పని మొదలు పెడదామా? దాన్ని ఇప్పుడు మొదలు పెడతాను. కానీ మోసం చేసినందువల్ల మనకేంటి లాభం? ఆ డబ్బులు పెట్టిలో ఉన్న డబ్బు అయ్యా, డబ్బు ఎక్కువ డబ్బు వస్తుంది. అదెలాగా? మనం ఆ వైద్యుడు బాలుని కిడ్నాప్ చేసి నకిలీ వైద్యుడిగా నేనున్నానంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఏ జబ్బుకైనా మందులు తయారు చేసి ప్రజల దగ్గర డబ్బు కొట్టేయచ్చు. అందుకని మనం ఇప్పుడు చేయబోతున్నాం ఫన్. దగ్గరికి రా, నీ సమస్య ఏంటో చెప్పు బాబు. మా సమస్య ఏంటంటే నిన్నటి నుంచి ఒళ్ళు వణికిపోతోంది.